పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. టెహ్రాన్ సహా పలు నగరాల్లోని సైనిక లక్ష్యాలపై దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడుల్లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీతో పాటు ఐఆర్జీసీకి చెందిన ఘోలం రజా సులేమానీ సహా పలువురు మృతి చెందారు. ఆయన మరణానికి తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దాడుల దృష్ట్యా దుబాయ్, అబుదాబీలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. పుజైరా తీరంలో నిలిచి ఉన్న చమురు ట్యాంకర్పై తాజాగా డ్రోన్తో దాడికి దిగింది. ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్లో ముప్పేట దాడులు చేస్తోంది. రాజధాని నగరం బీరూట్పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగిస్తోంది. కమాండ్ సెంటర్లు, మిసైల్స్ లాంచింగ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 900 మందికి పైగా మృతి చెందగా 8 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్న EU దేశాలు లెబనాన్కు అండగా ఉంటామని ప్రకటించాయి. ఇరాన్, లెబనాన్ పరిణామాల నేపథ్యంలో తమ పౌరులు ఇజ్రాయెల్కు ప్రయాణించకూడదని యూరప్ దేశాలు వార్నింగ్ ఇచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా అయితే క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీని ఎఫెక్ట్ ఇప్పటికే భారత్ పై కూడా పడింది, స్టాక్ మార్కెట్స్ పై కూడా పడింది. అటు బంగారం కావచ్చు, వెండి ధరలు కూడా ఆల్ టైమ్ హైలో నడుస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ అత్యంత కీలక భద్రతాధికారైనటువంటి అలీ లారిజానీ మృతి చెందారు. ఆయనతో పాటు మరికొందరు ఆయన కుమారుడు కూడా మరణించినట్లు సమాచారం అవుతుంది. లారిజానీ హత్యకు ఇరాన్ తీవ్ర ప్రతీకారం తప్పదని కూడా ప్రకటించింది. సైన్యాధిపతి అమీర్ ఖతానీ తీవ్రమైన బలకరమైన ప్రతిస్పందనగా తెలుపుందని చెప్పని కూడా హెచ్చరించింది. ఇటు ఇరాన్ బదిలిసినది లారిజానీ మరణానికి ప్రతీకారంగా మధ్య ఇరాన్కు క్షిపణుల దాడులు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇటు అట్లాంటిక్ ఉత్తరాల్లో ఇరాన్ మిసైల్ దాడుల్లో కనీసం 2 మరణించినట్టుగా ప్రస్తుతం పేలుళ్ల క్షేత్రాల కారణంగా చాలా మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. ఇటు ఇజ్రాయెల్ ముందుగా ప్రకటించినట్లు బషీర్ మిలిషియా కమాండర్ మరణాన్ని కూడా ఇరాన్ ధృవీకరించింది. అలాగే అమెరికా కూడా నష్టో బలగాల మద్దతును తీసుకొని హర్ముజ్ జలసంధి సమీపిందని ఇరాన్ సంబంధించినటువంటి చిత్ర చట్టాలపై 5,000 కోట్ల రూపాయల లోపల దాడులు చేసినట్టు ప్రకటించేటువంటి సందర్భం జరుగుతుంది. అలాగే అంతర్జాతీయ అవకాశాల రవాణాకు ముందు వచ్చి ఉన్నటువంటి విషయంతో ఇరాన్ కూడా అమెరికా యొక్క దాడులను తీసుకుంటుంది. ఇంకా హర్ముజ్ జలసంధి దగ్గర షిప్పింగ్ సంబంధించి పరిస్థితి అది లాక్డౌన్ అమెరికా నుంచి కూడా డ్రోన్లు రాకెట్లతో వలస దాడులు జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు నిర్ణయాల్లో కూడా పరిస్థితి మరింత విఫలించినటువంటి సిచ్యువేషన్. వీటి దాడుల్లో కనీసం 6 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. నిర్ణయం మొత్తం మీద ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 9 మందికి పైగా మరణించినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు పౌర నగరాలు ప్రచార కార్యక్రమాలను కూడా హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల దగ్గర నుంచి తరలివెళ్ళింది. ఎదురున్న కేంద్రాలపై కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి. ఇటు హర్ముజ్ జలసంధిలో మాత్రం ఇంకా తీవ్ర స్థాయి పరిస్థితుల్లో ఇరాన్ బెదిరింపులతో కీలక సమస్యటువంటి ఈ హర్ముజ్ జలసంధిలో ఇంకా ఉద్రిక్త పరిస్థితుల్లో ఇది హర్ముజ్ భద్రత కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం కాకుండా కూడా కోరుతుంది. అమెరికా నాటో బలగాన్ని తీసుకొని హర్ముజ్ జలసంధి దగ్గర రాకపోతే అంతరాయం కలిగించేటువంటి ప్రయత్నాలు కొనసాగినప్పటికీ నాటో మిత్ర దేశాలు మొత్తం అమెరికాకు మద్దతు ఇవ్వకుండా ఇంకా ఇప్పటికీ ఉత్సవంలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇరాన్లోని విశేష ఆలోచన కేంద్రం దగ్గర కూడా జరిగినటువంటి దానిలో ప్లాంట్ కు న్యూక్లియర్ సంబంధించినటువంటి ప్లాంట్ కు ఎటువంటి నష్టం జరగడానికి సంవత్సరం అక్కడ అమెరికా కేంద్రంలో ఏంటంటే అక్కడ బాంబు దాడుల్లో కారణంగా ఎటువంటి లేదు. మరోవైపు చమురులోని ఇంధన సదుపాయాలపై కూడా దాడులు హర్ముజ్ జల సంక్షోభం కారణంగా మధ్యప్రాచ్యంలో ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఇందిరా, అయితే సురేష్, ఒక పక్క యుద్ధం నేపథ్యంలో వందల్లో మరణాలు, వేలల్లో నిరాశ్రయులయ్యారు జనమైతే. మరి అసలు ఈ యుద్ధం ముగిసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఇప్పటికీ ఇంకా
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న ఒకవైపు హర్మూజ్ జలసంధిని వేసే దిశగా అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. రాకపోకలను కొనసాగినటువంటి పరిస్థితులను ముందుకు తీసుకెళ్లే విధంగా అమెరికాపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇరాన్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. దీంతో చమురు ధరలు ప్రపంచమంతా కూడా పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతున్నాయి. అయితే యుద్ధం కారణం ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ చర్చలకు వెళ్ళాలని చెప్పి ఈరోజు కోరినప్పటికీ ఇటు ఇజ్రాయెల్ అమెరికా మాత్రం యుద్ధం ఆర్థిక సిద్ధంగా లేదు. మరోవైపు హర్మూజ్ జలసంధి పైన అలాగే నీటిలకు సంబంధించినటువంటి వెపన్ సారీ చేసే విషయంలో ఇరాన్ వెనుకడుగు వేయటం లేదు. దీని కారణంగా ఉద్రిక్త పరిస్థితి ఇప్పటికి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇంకా హర్మూజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతాయి తప్ప ఈ చర్చలకు మాత్రం ఇరాన్ అమెరికా అంగీకరించేంత వరకు పరిస్థితి తప్పైనటువంటి సిచ్యువేషన్ చెప్పడం జరుగుతుంది. సుందర రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక మొత్తానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా క్షిపణుల వర్షం అయితే కురిపిస్తున్నాయి. టెహ్రాన్ సహా పలు నగరాల్లోని సైనిక లక్ష్యాలపై అయితే దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడుల్లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీతో పాటు ఐఆర్జీకి చెందిన ఘోలం రెజా సులేమానీ సహా పలువురు మృతి చెందారు. ఆయన మరణానికి తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటామని అయితే ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దాడుల దృష్ట్యా దుబాయ్, అబుదాబీలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలనైతే ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. పుజైరా తీరంలో నిలిచి ఉన్న చమురు ట్యాంకర్పై అయితే తాజాగా డ్రోన్తో దాడికి దిగింది. ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్లో ముప్పేట దాడులు చేస్తోంది. రాజధాని నగరం బీరూట్పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగిస్తోంది. కమాండ్ సెంటర్లు, మిసైల్స్ లాంచింగ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై అయితే దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 900 మందికి పైగా మృతి చెందగా 8 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్న EU దేశాలు లెబనాన్కు అండగా ఉంటామని ప్రకటించాయి. ఇరాన్, లెబనాన్ పరిణామాల నేపథ్యంలో తమ పౌరులు ఇజ్రాయెల్కు ప్రయాణించకూడదని యూరప్ దేశాలైతే వార్నింగ్ ఇచ్చాయి.